హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు నుంచి మనము ప్రతి సండే వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద ఎంసీక్యూస్ చూద్దామండి. అంటే ఆ వీక్లో జరిగిన కరెంట్ అఫైర్ టాపిక్స్ మీద ఒక హోలిస్టిక్ అప్రోచ్తో మనము ఎంసీక్యూస్ చూద్దాం. ఈ ఆదివారం మనము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ నుంచి 6th మధ్య జరిగిన కరెంట్ అఫైర్స్ లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కి సంబంధించిన ఎంసీక్యూస్ చూద్దాము. ఇవి యూపీఎస్సీతో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్ నోట్ చేసుకోండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో మనం చూసాము చాలా క్లాసెస్లో ఆర్టికల్ 143కి సంబంధించి ఎస్పెషల్లీ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కి సంబంధించిన కేసు ఆన్గోయింగ్ కేసు ఇప్పుడు విచారణలో ఉంది. దీని మీద సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేసింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది. పాలిటీలో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో 1 by 1 స్టేట్మెంట్స్ చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది సుప్రీంకోర్టు సలహా అధికార పరిధిని ఏర్పాటు చేస్తుంది మరియు ఇది రాష్ట్రపతికి మాత్రమే ప్రత్యేకం. ఎస్, ఆర్టికల్ 143 అనేది సుప్రీంకోర్టు యొక్క అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించి ఇది సుప్రీంకోర్టు సలహా అధికార పరిధిని ఏర్పాటు చేస్తుంది. అలానే ఈ ఆర్టికల్ 143కి సంబంధించిన సలహా అధికార పరిధి అనేది కేవలం రాష్ట్రపతికి మాత్రమే ప్రత్యేకం. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో ఇక్కడ మనం ఏమైనా ఎలిమినేట్ చేయగలమా? ఎస్, వీ కెన్ ఎలిమినేట్ బి. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. రాష్ట్రపతి సలహా అంశాలను కనీసం 5 న్యాయమూర్తుల ధర్మాసనం విచారించాలి. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. రాష్ట్రపతి సలహా అంశాలకు సంబంధించి ఏదైనా మనకి విచారణను కనీసం 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ద్వారా మాత్రమే విచారణ జరపాలి. అందుకే ప్రస్తుత కేసు ఏదైతే ఉందో రాష్ట్రపతి మరియు గవర్నర్లకి రాష్ట్ర బిల్లులకు ఆమోదించడంలో 3 నెలల కాల పరిమితిని కోర్టు విధించింది. దాని మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అడిగిన 14 క్వశ్చన్స్ కి సంబంధించి ఇప్పుడు 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాజ్యాంగబద్ధ నిబంధనలు కూడా ఉన్నాయండి. ఆర్టికల్ 143 క్లాస్ 3లో దీనికి సంబంధించిన నిబంధనలను పేర్కొనడం జరిగింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో వీ కెన్ ఎలిమినేట్ సి. 1 and 3ని మనం ఎలిమినేట్ చేయవచ్చు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. సుప్రీంకోర్టు అభిప్రాయాలను అనుసరించడం రాష్ట్రపతికి తప్పనిసరి కాదు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే మనకి. ఎందుకు? నాట్ బైండింగ్ అపాన్ ప్రెసిడెంట్. సుప్రీంకోర్టు ఇచ్చే సలహాలను రాష్ట్రపతి పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అండి? 1, 2 and 3 డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఈ కంటెక్స్ట్ లో ఇంకొక పాయింట్ మనం డిస్కస్ చేద్దామండి. అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఆర్టికల్ 143 క్లాస్ 1, ఆర్టికల్ 143 క్లాస్ 2 అని ఉంటాయి. దీని ప్రకారం సుప్రీంకోర్టును రాష్ట్రపతి ఏ క్వశ్చన్ అయినా అడిగడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగబద్ధ సమస్య ఉన్నప్పుడు లేదా చట్టపరమైన సమస్యలు ఉన్నప్పుడు దానికి సుప్రీంకోర్టు సలహా ఇవ్వాలా లేదా అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంటుంది 143 క్లాస్ 1కి సంబంధించి. అయితే 143 క్లాస్ 2లో ఇక్కడ సుప్రీంకోర్టు ఖచ్చితంగా సలహా ఇచ్చి తీరాలి. ఏంటండి ఆర్టికల్ 143 క్లాస్ 2కి సంబంధించి అంటే ఇది ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్కి సంబంధించి లేదా అగ్రిమెంట్స్కి సంబంధించి ఉంటుంది. అంటే రాజ్యాంగం రాక పూర్వంకి సంబంధించిన గొడవలు కానీ అగ్రిమెంట్లలో సమస్యలు కానీ ఉంటే దానికి సంబంధించి ఆర్టికల్ 143 క్లాస్ 2 ద్వారా రాష్ట్రపతి సలహాలు అడగవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా సలహాను ఇచ్చి తీరాలి. సో 143 క్లాస్ 1లో సలహా అనేది డిస్క్రిషనరీ, సుప్రీంకోర్టు ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు. 143 క్లాస్ 2లో మాత్రం మ్యాండేటరీ, ఖచ్చితంగా సలహా ఇచ్చి తీరాలి. సో ఇది ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇటీవలి GS2 2.0 సంస్కరణలకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది ఆర్ సరైనవి? ఈ క్వశ్చన్ ని ఇటీవలి GST 2.0 సంస్కరణల దృష్ట్యా ఫ్రేమ్ చేయడం జరిగింది అండి. ఈ GSTలో సంస్కరణలను తీసుకువస్తామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించడము, తదుపరి GST కౌన్సిల్ మీటింగ్ లో కొన్ని సంస్కరణలకు ఆమోదముద్ర వేయడం మనం చూసాము. ఆ కంటెక్స్ట్ లో 3 స్టేట్మెంట్స్ ఇచ్చానండి. 1 by 1 మనము చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. GST రేట్లు 5% మరియు 18% 2 స్లాబుల నిర్మాణానికి సరళీకరించబడ్డాయి. సో 2 స్లాబ్ స్ట్రక్చర్, యాక్చువల్గా తెలుగులో ట్రాన్స్లేషన్ ఎర్రర్ అండి, నిర్మాణం అని కాదు 2 స్లాబ్ల విధానం అని అనొచ్చు. సో 2 స్లాబ్ సిస్టమ్కి మనము అంటే ఎర్లియర్ 4 స్లాబ్ సిస్టమ్ అనేది ఉండేది. ఈ 4 స్లాబ్ సిస్టమ్ని మనము 2 స్లాబ్స్కి 5% అండ్ 18% స్లాబ్స్కి కుదించడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో మనము బిని ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ 1 చూడండి. ఈవీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నును 0% తగ్గించబడింది. ఈ స్టేట్మెంట్ కరెక్టా అండి?
కాదు. ఎందుకు అంటే మనకి ఇటీవలి వచ్చిన మార్పులలో అనేక రంగాలలో అంటే ఎస్పెషల్లీ హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇలాంటి రంగాలలో కొన్ని వస్తువుల మీద అండ్ కొన్ని సర్వీసెస్ మీద మనము 0% జిఎస్టీని విధించడాన్ని చూసాము. కానీ ఇక్కడ ఈవీ రంగాన్ని ప్రోత్సహించడానికి 0%కి తగ్గించలేదు. ప్రస్తుతం ఏదైతే అమలులో ఉందో 5% జిఎస్టీ ఇదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. సో ఎప్పుడైతే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అయిందో ఆటోమేటిక్గా మనము ఏని ఎలిమినేట్ చేయవచ్చు, అలానే డీని కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఇంకా మనకి మిగిలింది ఏంటి అండి? ఓన్లీ సి మాత్రమే మనకి మిగిలింది. ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాము. కొత్త జిఎస్టీ పాలనలో హానికర మరియు విలాసవంతమైన వస్తువుల మీద 40% పన్ను విధించబడుతుంది. ఎస్, ఇది కరెక్ట్. సిన్ గూడ్స్ మీద మరియు లగ్జరీ గూడ్స్ మీద సుమారు 40% స్లాబ్ని విధించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే టొబాకో ప్రొడక్ట్స్ కావచ్చు, ఇలాంటి అనారోగ్యకరమైన హానికరమైన ప్రొడక్ట్స్, అలానే విలాసవంతమైన కార్లు లాంటి వాటి మీద సుమారు 40% జిఎస్టీ విధించడానికి ఇక్కడ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో సి 1 and 3 అనేది కరెక్ట్ అవుతుంది. జిఎస్టీకి సంబంధించిన కొన్ని చేంజెస్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కీ డిఫరెన్సెస్ ఇంపార్టెంట్. సో ఒకసారి ఇవి కూడా చూడండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్ఆర్ఎస్ డేటా ప్రకారం రాష్ట్రాలలో 2023లో అత్యల్ప ఐఎంఆర్ ఉన్న రాష్ట్రం ఏది? ఈ ఆర్టికల్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్కి సంబంధించిన రీసెంట్ గణాంకాలు. ఇటీవల ఎస్ఆర్ఎస్ నివేదిక శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 సర్వే నివేదిక ప్రకారం గణాంకాలను ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను అండి. ఇందులో అత్యల్ప ఐఎంఆర్ ఉన్న రాష్ట్రం ఏది అనేది చూస్తే ఆన్సర్ ఏమవుతుంది అండి? ఏ, మణిపూర్ అనేది మనకి అత్యల్ప ఐఎంఆర్ ఉన్న రాష్ట్రంగా చూడవచ్చు. మణిపూర్లో ఐఎంఆర్ రేట్ అనేది 3గా ఉంది. 3/1000 లైవ్ బర్త్స్. చాలా రిమార్కబుల్ అచీవ్మెంట్గా మనం చెప్పవచ్చండి. ఈ శిశు మరణాల రేటు అనేది వన్ ఆఫ్ ద కీ ఇండికేటర్. ఒక రాష్ట్రము లేదా దేశం యొక్క ఆరోగ్య ప్రగతి విషయంలో ఈ ఐఎంఆర్ రేట్ అనేది చాలా కీలకం. అలానే నేషనల్ యావరేజ్ మనం చూసినప్పుడు 2013లో ఇది సుమారు 40 ఉండగా ఇప్పుడు 2023లో అంటే డెకేడ్ గ్యాప్లో 25కు తగ్గింది. సో ప్రస్తుతం ఐఎంఆర్ ఎంత ఉంది అండి? 25గా ఉంది. ఈ డెకేడల్ డిక్లైన్ సుమారు 37.5%గా మనం చూడవచ్చు. సో 37.5% క్షీణత అనేది ఈ శిశు మరణాలలో 10 సంవత్సరాల కాలంలో మనం చూసాము. అండ్ ఐఎంఆర్ విషయంలో కేరళ కూడా వన్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ స్టేట్ గా చెప్పవచ్చండి. 5/1000 లైవ్ బర్త్స్ మనం ఇక్కడ చూడవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ చూస్తే 19 అండ్ తెలంగాణ చూస్తే 18 మనము ఇక్కడ ఐఎంఆర్ రేట్ గా ఉంది. సో ఇది ఇటీవలి ఎస్ఆర్ఎస్ 2023 నివేదిక ప్రకారం భారతదేశంలోని శిశు మరణాల రేటుకు సంబంధించిన కీలక గణాంకాలు. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ డేటా అంతా నోట్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎల్నినో మరియు లానినా మధ్య వ్యత్యాసానికి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది లేదా ఏది సరైనవి? ఈ వారం క్లాసెస్లో మనము ఎల్నినో మరియు లానినా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరంలో లానినా పరిస్థితులు ఏర్పడవచ్చు అని హెచ్చరించిన నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. స్టేట్మెంట్ 1 చూడండి. ఎల్నినో మధ్య మరియు తూర్పు పసిఫిక్ వేడెక్కడానికి సంబంధించినది అయితే లానినా శీతలీకరణకు సంబంధించినది. సో ఇక్కడ అసలు నార్మల్ సిచ్యువేషన్స్లోను ఎల్నినో సిచ్యువేషన్లోను లానినా సిచ్యువేషన్లోను ఏం జరుగుతుంది ఈ సెంట్రల్ అండ్ ఈస్ట్ పసిఫిక్ ఓషన్ లో అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, న్యూట్రల్ సిచ్యువేషన్ లో పెరువియన్ కోస్ట్ ఏదైతే ఉందో ఈ పెరువియన్ కోస్ట్ అనేది కూల్ ఓషన్ వాటర్స్ ని కలిగి ఉంటుంది. కాబట్టి కొంత చల్లదనం ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆస్ట్రేలియన్ కోస్ట్ ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ వామ్ వాటర్స్ తో కొంత వేడిగా ఉంటుంది. అయితే ఎల్నినో పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇక్కడ ఈ పిక్చర్లో మీరు చూడవచ్చు, ఎల్నినో సమయంలో పెరువియన్ కోస్ట్ ఏదైతే ఉందో అక్కడ వామ్ వాటర్ అనేది ఉంటుంది అండ్ ఆస్ట్రేలియన్ కోస్ట్ కూల్ వాటర్స్ ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎల్నినో గురించి అడిగాడు. ఎల్నినో మధ్య మరియు తూర్పు పసిఫిక్ వేడెక్కడానికి సంబంధించినది. ఎస్, ఇక్కడ మనం చూడవచ్చు సెంట్రల్ మరియు ఈస్ట్ పసిఫిక్ అనేది వేడికి గురవుతుంది. వామ్ వాటర్స్ ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఎల్నినో పరిస్థితులలో వామ్ వాటర్ అనేది సెంట్రల్ మరియు ఈస్ట్ పసిఫిక్ లో మనం చూడవచ్చు. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఎల్నినో భారత ఋతుపవనాలను బలోపేతం చేస్తుంది, లానినా దానిని బలహీనపరుస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? మనకి ఎల్నినో పరిస్థితుల వలన వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డీటెయిల్గా చూడాలని అనుకుంటే ఈ వాకర్ సైకిల్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ట్రేడ్ విండ్స్ ఇలాగా బ్లో అవుతూ ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకొక మనకి ప్రెజర్ బెల్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే లో ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుందో ఈ లో ప్రెజర్ ఎయిర్ మనకి
హై ప్రెజర్ జోన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. దీనినే మస్కరిన్ హై అంటారు. ఈ మస్కరిన్ హైలో మనకి ఎక్కువ ప్రెజర్ ఉన్నప్పుడు, అంటే హై ప్రెజర్ జోన్ ఉన్నప్పుడు ఇక్కడ ఋతుపవనాలు చాలా బలంగా భారతదేశం వైపు వస్తాయి. కానీ ఎల్నినో పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, ఇక్కడ హై ప్రెజర్ జోన్ క్రియేట్ అవుతుంది. ఎయిర్ ఇక్కడ సబ్సిడ్ అవుతుంది. ఇక్కడ నుంచి రైజ్ అయ్యి మస్కరిన్ బేసిన్ దగ్గరే సబ్సిడ్ అవ్వాల్సిన ఎయిర్ ఇక్కడే సబ్సిడ్ అవడం కారణంగా ఇక్కడ అంత స్ట్రాంగ్ ప్రెజర్ అనేది ఉండదు. కాబట్టి ఋతుపవనాల గమనం అనేది చాలా మందకొడిగా ఉంటుంది. కాబట్టి ఎల్నినో పరిస్థితులలో మనకి వర్షాభావ కాలం అనేది ఉంటుంది. ఎల్నినో ఋతుపవనాలను బలహీనపరుస్తుంది, కానీ ఇక్కడ బలోపేతం చేస్తుంది అని ఇచ్చాడు కాబట్టి రాంగ్ అవుతుంది. అయితే లానినా మాత్రం దానిని బలోపేతం చేస్తుంది. ఏ విధంగా, ఇక్కడ నార్మల్ కంటే ఎక్కువ లో ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఇంటెన్సిఫైడ్ లో ప్రెజర్, ఈ లో ప్రెజర్ కారణంగా మస్కరిన్ హై దగ్గర ఇంటెన్సిఫైడ్ హై ప్రెజర్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే హై ప్రెజర్ జోన్ చాలా ఎక్కువగా ఉందో ఆటోమేటిక్గా భారతదేశం మీదకి వెళ్లాల్సిన ఋతుపవనాలు మరింత బలోపేతం అవుతాయి. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అని మనకి తెలుస్తుంది. కాబట్టి ఎక్కడైతే 2 ఉందో ఆటోమేటిక్గా వీ కెన్ ఎలిమినేట్ 2. ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ బి 1 and 3 ఓన్లీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాము. ఎల్నినో బలహీనమైన వాణిజ్య పవనాలకు దారితీస్తుంది, అయితే లానినా బలమైన వాణిజ్య పవనాలకు దారితీస్తుంది. ఎస్ కరెక్ట్. ఇక్కడ చూడవచ్చు మనకి ఎల్నినో బలహీన వాణిజ్య పవనాలకు దారితీస్తుంది. ఇక్కడ హై ప్రెజర్ ఉంది, ఇక్కడ లో ప్రెజర్ ఉంది. ట్రేడ్ విండ్స్ వాణిజ్య పవనాలు ఇలా వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అనేది లేకపోవడం వలన బలహీన వాణిజ్య పవనాలను మనం చూస్తాము. కానీ లానినా సిచ్యువేషన్లో ఇక్కడ ఇంటెన్సిఫైడ్ హై ప్రెజర్, ఇక్కడ ఇంటెన్సిఫైడ్ లో ప్రెజర్, కాబట్టి చాలా బలంగా ఇక్కడ వాణిజ్య పవనాలు అనేవి మూవ్ అవుతాయి. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఆన్సర్ బి అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భూకంప తరంగాలకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది ఆర్ సరైనవి? సో ఇక్కడ భూకంప తరంగాలకు సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండి. ఆఫ్ఘనిస్తాన్లో మనకి రిక్టర్ స్కేల్ మీద 6గా ఇటీవల భూకంపం నమోదైంది. అయితే భారీ డివాస్టేషన్ మాత్రం అది మిగిల్చింది. ఈ వీక్ కరెంట్ అఫైర్స్ లో దానికి సంబంధించిన టాపిక్ మనం డిస్కస్ చేసాము. ఆ కంటెక్స్ట్ లో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అండి. సో ఈ భూకంప తరంగాలకి సంబంధించి అసలు ముందు ఈ సీస్మిక్ వేవ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? 2 రకాల సీస్మిక్ వేవ్స్ ఉంటాయి. ఒకటి బాడీ వేవ్స్, రెండవది సర్ఫేస్ వేవ్స్. సో బాడీ వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్. బాడీ వేవ్స్ అంటే ఏంటండి, ఎక్కడైతే భూకంప కేంద్రం ఫోకస్ ఉందో ఈ ఫోకస్ నుంచి ఎనర్జీ, సీస్మిక్ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు వచ్చే వేవ్స్ నే మనము బాడీ వేవ్స్ అంటారు. ఇవి 2 రకాలు, ప్రైమరీ వేవ్స్ అండ్ సెకండరీ వేవ్స్, పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ అంటారు. ఈ పీ వేవ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఇక్కడ మూవ్ అవుతూ త్వరగా ఉపరితలాన్ని చేరుకుంటాయి. ఎస్ వేవ్స్ కొంత నెమ్మదిగా ప్రయాణిస్తాయి. స్టేట్మెంట్ 1 చూడండి. పీ తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు మరియు ఎస్ తరంగాల కంటే వేగంగా ప్రయాణిస్తాయి. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇవి లాంగిట్యూడినల్ వేవ్స్. పీ వేవ్స్ అనేవి లాంగిట్యూడినల్ వేవ్స్. ఒకసారి మీకు పిక్చర్ చూపిస్తాను నేను. ఇక్కడ చూడవచ్చు బాడీ వేవ్స్, పీ వేవ్, ఎస్ వేవ్, అలానే సర్ఫేస్ వేవ్స్, రెలై వేవ్స్ అండ్ లవ్ వేవ్స్. ఈ పీ వేవ్ అనేది ఇక్కడ చూడండి లాంగిట్యూడినల్ వేవ్స్. ఇవి కంప్రెషన్ మరియు డిస్ట్రాక్షన్ ఇక్కడ మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కంప్రెషన్ చూడవచ్చు, ఇక్కడ డిస్ట్రాక్షన్, కంప్రెషన్, డిస్ట్రాక్షన్. సో ఇలాగా మనకి ఈ పీ వేవ్స్ అనేవి ప్రాపగేట్ అవుతాయి. ఎస్ వేవ్స్ విషయానికి వస్తే ఇవి చూడండి ఇలాగ ట్రాన్స్ఫర్స్ వేవ్స్, అంటే విలోమ తరంగాలు ఇవి. ఈ ట్రాన్స్ఫర్స్ వేవ్స్ మనకి కిందకి పైకి మూవ్ అవుతున్నట్టు ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనకి పీ తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు అంటే లాంగిట్యూడినల్ వేవ్స్ మరియు ఎస్ తరంగాల కంటే వేగంగా ప్రయాణిస్తాయి. ఎస్ కరెక్ట్. అందుకే కదా ప్రైమరీ వేవ్స్ అంటారు. ఇవి మొదటిగా సర్ఫేస్ ని రీచ్ అవుతాయి కాబట్టి వీటిని ప్రైమరీ వేవ్స్ అంటారు. స్టేట్మెంట్ 1 కరెక్ట్. సో వీ కెన్ ఎలిమినేట్ సి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఎస్ తరంగాలు విలోమ తరంగాలు మరియు ద్రవాల ద్వారా ప్రయాణించలేవు. మనకి ఇవి ట్రాన్స్ఫర్స్ వేవ్స్ అని తెలిసిపోయింది. ఇక్కడ చూసాం మనం ఇవి ట్రాన్స్ఫర్స్ వేవ్స్ అని. అయితే ఇవి ద్రవాల ద్వారా ప్రయాణిస్తాయా లేదా అది ఎలా తెలుస్తుంది? పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ ని మనం ఇక్కడ పరిశీలించినప్పుడు పీ వేవ్స్ వైలెట్ కలర్ లోను, గ్రీన్ కలర్ లో ఎస్ వేవ్స్ ని చూడవచ్చు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే షాడో జోన్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే భూకంప కేంద్రం నుంచి పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ ప్రయాణిస్తాయో ఇవి అన్ని డైరెక్షన్స్ లోనూ ప్రాపగేట్ అవుతాయి. కానీ కొన్ని ప్రాంతాలలో వీటి షాడో జోన్ ని మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీ వేవ్ షాడో జోన్ ఇక్కడ చూస్తే ఎస్ వేవ్ అనేది కంప్లీట్ షాడో జోన్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పీ వేవ్స్ ఎందుకు ఈ ప్రాంతంలో షాడో జోన్ క్రియేట్ అయింది, ఇక్కడికి ఎందుకు ఈ పీ వేవ్స్ రావటం లేదు అనేది మనం చూస్తే పీ వేవ్స్ అనేవి అన్ని మీడియంస్ లోనూ ప్రయాణిస్తాయండి. అంటే సాలిడ్స్ లోను, లిక్విడ్స్ లోను మరియు గ్యాసెస్ లో అన్ని వేవ్స్ లోనూ ప్రయాణిస్తాయి ఇవి.
అన్ని మీడియంలోనూ ఇవి ప్రయాణిస్తాయి. కాకపోతే వేగం అనేది మారుతూ ఉంటుంది. సాలిడ్స్లో చాలా అత్యధిక వేగంతో ప్రయాణిస్తే లిక్విడ్స్లో కొంత తక్కువగాను, గ్యాసెస్లో మరింత తక్కువగా ప్రయాణిస్తాయి. సో ఈ కారణం చేతనే డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ డిస్ట్రాక్షన్స్ ఫలితంగా మనము ఈ ప్రాంతంలో షాడో జోన్ని చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తే అరౌండ్ 103 డిగ్రీస్ నుంచి 142 డిగ్రీస్ ఈ ప్రాంతంలో పీ వేవ్ షాడో జోన్ అనేది చూడవచ్చు. ఇక్కడ సాలిడ్ మరియు లిక్విడ్ లో ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఈ డిస్ట్రాక్షన్ వల్ల షాడో జోన్ ఏర్పడింది. అయితే మరి ఎస్ వేవ్స్ ఎందుకు మనకి ఇక్కడ ఈ హోల్ షాడో జోన్ అనేది ఏర్పడింది? ఎస్ వేవ్స్ అనేవి ఓన్లీ సాలిడ్స్ లోనే ప్రయాణిస్తాయి. ద్రవ వాహకాలలో అవి ప్రయాణించవు. ఎప్పుడైతే లిక్విడ్ కోర్ ఇక్కడ ఉందో ఈ లిక్విడ్ కోర్ గుండా ఇవి ప్రయాణించలేవు కాబట్టి ఓన్లీ సాలిడ్ మెటీరియల్ ద్వారానే మాత్రమే ప్రయాణిస్తాయి. కాబట్టి ఇక్కడ వరకునే అవి మనకి ప్రాపగేట్ అవుతాయి. మిగిలినదంతా మనము ఎస్ వేవ్ షాడో జోన్ గా చూడవచ్చు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఏంటండి? విలోమ తరంగాలు కరెక్ట్, ద్రవాల ద్వారా ప్రయాణించలేవు కూడా కరెక్ట్. 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే 2 కరెక్ట్ అయిందో మనకి బీని ఎలిమినేట్ చేయవచ్చు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఎల్ తరంగాలు సాధారణంగా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. సో సర్ఫేస్ వేవ్స్ అనేవి ఎల్ తరంగాలు లేదా సర్ఫేస్ వేవ్స్ అంటారు. ఈ సర్ఫేస్ వేవ్స్ అనేవి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి అని ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి బాడీ వేవ్స్ కంటే సర్ఫేస్ వేవ్స్ ద్వారానే ఉపరితలం మీద ఎక్కువ నష్టం అనేది సంభవిస్తుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది అండి? డి 1, 2 అండ్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విక్రమ్ 3201 ఏ ప్రాథమిక విధులకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది? ప్రైమరీ ఫంక్షన్ విక్రమ్ 3201 అనే ఇండిజినస్లీ బిల్ట్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్ చిప్. దీని యొక్క ముఖ్య విధి, ప్రధాన కర్తవ్యం ఏంటనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండి. ఈ ఇయర్ సెమీకాన్ 2025 సదస్సులో ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ గారు దీనిని హైలైట్ చేయడం చూడవచ్చు. సో ఈ విక్రమ్ 3201 గురించి లాస్ట్ వీక్ మనము డిస్కస్ చేసాం. ఈ మైక్రో ప్రాసెసర్ చిప్ ని ఎవరు డిజైన్ చేశారు అండి? ఇస్రో దీనిని అభివృద్ధి చేసింది. ఇస్రో సంస్థకి చెందిన SCL సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ, ఇది చండీగఢ్ లో ఉంది అండి. సో ఈ సంస్థ ఈ విక్రమ్ 3201 మైక్రో ప్రాసెసర్ చిప్ ను డెవలప్ చేసింది. దీని ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అనేది మనం చూస్తే ప్రయోగ వాహనాల నావిగేషన్, మార్గదర్శకత్వం మరియు నియంత్రణ, ఏవైతే మనకి లాంచింగ్ వెహికల్స్ ఉంటాయో వాటి యొక్క నావిగేషన్ కొరకు, గైడెన్స్ కొరకు ఈ మైక్రో ప్రాసెసర్ చిప్ 32 బిట్ చిప్ అనేది మనకి ఉపయోగపడనుంది. సో సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అండి. అలానే ఈ విక్రమ్ 3201 అనేది దేశీయ సెమీకండక్టర్ రంగానికి ఒక కీలక ముందడుగుగా చెప్పవచ్చు. అండ్ ఇది చాలా క్రిటికల్ కండిషన్స్ లో కూడా వర్క్ చేస్తుంది. సుమారు -55 డిగ్రీస్ సెంటీగ్రేడ్ నుంచి అరౌండ్ 125 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఈ రేంజ్ టెంపరేచర్స్ లో కూడా ఇది వర్క్ చేయగలుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనము PSLV C60 మిషన్ లో ఆల్రెడీ ప్రయోగించడం జరిగింది. PSLV C60 మిషన్ లో దీనిని సక్సెస్ఫుల్ గా ప్రయోగించారు. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆదివాణి యాప్ కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. జనరల్ గా మనకి ఆది అనేది ఎప్పుడు కూడా ట్రైబల్ అఫైర్స్ కి సంబంధించి, గిరిజనులకు సంబంధించిన మనకి ఆ పదం ఆది అనేది మనం చూడవచ్చు. ఎగ్జాంపుల్ ఆది కర్మయోగి గురించి లాస్ట్ క్లాసెస్ లో మనం చూసాము. ఆది కర్మయోగి దేని గురించి అండి? గిరిజనులకు సంబంధించిన పథకాలను మరింత వాళ్ళకి అందించడానికి ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ఈ ఆది కర్మయోగి ద్వారా లాంచ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఆది వాణి, ఆది అంటే ఏంటి? ట్రైబల్స్ కి సంబంధించి, వాణి అంటే జనరల్ గా స్పీచ్ కావచ్చు లేదా పదము, సో ఇట్లాంటి వాటిని. సో ఈ ఆది వాణి యాప్ అనేది మనకి ట్రైబల్ లాంగ్వేజెస్ ని మనము హిందీ లేదా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసే విధంగా, అంటే ఇది ఒక తర్జుమా చేసే ఒక ట్రాన్స్లేటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇటీవల కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? భారతదేశంలో సుమారు 461 ట్రైబల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇప్పుడు అంతరించిపోతూ కనుమరుగయ్యే దశలో ఉన్నాయి. కాబట్టి ఈ ట్రైబల్ లాంగ్వేజెస్ ని ప్రోత్సహించడం కోసము మరియు ఈ లెగసీ మరియు హెరిటేజ్ ని కాపాడుకోవడం కోసం ఈ ఆదివాణి యాప్ ని తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ట్రైబల్ లాంగ్వేజెస్ లోని పదాలను ఇంగ్లీష్ లేదా హిందీలోకి తర్జుమా చేస్తారు, లేదా హిందీ మరియు ఇంగ్లీష్ పదాలను ట్రైబల్ లాంగ్వేజెస్ లోకి తర్జుమా చేస్తారు. తద్వారా మనము ఈ గిరిజన భాషలను మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి పరిచయం చేసి అవి అంతరించిపోకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ లో ఈ ఆదివాణి యాప్ గురించి డీటెయిల్ గా మనం డిస్కస్ చేసామండి. ఆ కంటెక్స్ట్ లో 2 స్టేట్మెంట్స్ ని ఇచ్చాను, 1 by 1 మనం చూద్దాం. ఈ యాప్ టెక్స్ట్ టు స్పీచ్ మరియు స్పీచ్ టు టెక్స్ట్ సామర్థ్యాలతో పాటు టెక్స్ట్ మరియు స్పీచ్ మోడ్ లో రియల్ టైం అనువాద మద్దతును అందిస్తుంది. ఎస్, ఇందులో టెక్స్ట్ టు స్పీచ్ అంటే మీరు ఇక్కడ ఒక టెక్స్ట్ ని, ఏదైతే రాతని మనము చూస్తే అది స్పీచ్ లోకి మారుస్తుంది.
లేదా స్పీచ్ టు టెక్స్ట్, మీరు ఏదైనా వాయిస్ ఓవర్ ద్వారా దానిని టెక్స్ట్లో కూడా మార్చవచ్చు. సో ఆ రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ ఫెసిలిటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మద్దతుతో ఈ ఆదివాణి యాప్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, గిరిజన భాషలలో విద్య మరియు ప్రభుత్వ పథకాల ప్రాప్యతను మెరుగుపరచడం లక్ష్యంగా జానపద కథలు మరియు ప్రైమర్లను డిజిటలైజ్ చేయడానికి ఇది ఓసీఆర్ వంటి సాధనాలను కూడా కలిగి ఉంది. ఈ ఓసీఆర్ అంటే ఏంటి అండి? ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో ఈ ఓసీఆర్ ద్వారా ఏం చేస్తారు, ఏవైనా రాత ప్రతులు మనకి ఇక్కడ టెక్స్ట్ ద్వారా కానీ స్పీచ్ ద్వారా కానీ అందించడానికి అవకాశం లేనివి ఉంటే వాటిని ఇక్కడ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ ద్వారా స్కాన్ చేస్తారు, దానిని డిజిటలైజ్ చేస్తారు. సో తర్వాత తరాలకి వాటిని అందించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఇమేజెస్ చూడండి, గూగుల్ ఇమేజెస్ మనకి ఆ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని మనం ఏమైనా కమాండ్ ఇచ్చినప్పుడు అవి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తాయి. అది ఎలా సాధ్యమవుతుంది? ఈ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా అది సాధ్యమవుతుంది. ఇక్కడ కూడా ఈ ఆదియోగి యాప్ ద్వారా మనము గిరిజనులకి సంబంధించిన జానపద కథలు, ఈ ఫోక్ లోర్స్ ఇలాంటి వాటిని మనము డిజిటలైజ్ చేయడానికి ఈ ఓసీఆర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. ఆన్సర్ ఏమవుతుంది? సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ NCMM గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈ వీక్ మనము ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. రీసెంట్గా క్యాబినెట్ మనకి రీసైక్లింగ్ కోసం క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్కి సంబంధించిన పథకాన్ని ఆమోదించింది. ఈ NCMMలో భాగంగా ఈ రీసైక్లింగ్ పథకానికి బడ్జెట్ని కేటాయించడం జరిగింది. కాబట్టి NCMM అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను, 1 by 1 మనం చూద్దాం. ఈ NCMM అనేది భారతీయ కంపెనీలు విదేశాలలో కీలకమైన ఖనిజ ఆస్తులను పొందమని ప్రోత్సహిస్తుంది. ఓకే, ఈ స్టేట్మెంట్ గురించి చూసే ముందు అసలు ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ని ఎందుకు లాంచ్ చేశారనేది చూద్దాము. ఈ మిషన్ మనకి ఒక ఎఫెక్టివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇండియాస్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్రిటికల్ మినరల్ సెక్టార్, భారతదేశం కీలక ఖనిజ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం ఈ మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం అధికంగా చైనా మీద దీనికోసం డిపెండ్ అవుతూ వస్తున్నాము. కానీ భవిష్యత్తులో ఈ టెక్నాలజీస్ అన్నిటిలోనూ కూడా ఈ క్రిటికల్ మినరల్స్ చాలా కీలకం కాబట్టి ఈ దిశగా ఇప్పుడు స్వయం సమృద్ధిగా మనము అడుగులు వేస్తున్నాం. దీనికోసం సుమారు 16,300 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అలానే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మరొక 18,000 కోట్లను ఇక్కడ రైజ్ చేయడానికి ఈ పథకం ఆమోదం ఇస్తుంది. సో ఇప్పుడు మన స్టేట్మెంట్ గురించి చూస్తే భారతీయ కంపెనీలు విదేశాలలో కీలక ఖనిజ ఆస్తులను పొందడానికి ఇది ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ చూడవచ్చు మనము. ఈ క్రిటికల్ మినరల్ మిషన్ మనకి ఇండియన్ PSUs మరియు ప్రైవేట్ సెక్టార్ కంపెనీలను విదేశాలలో ఇక్కడ మినరల్ అసెట్స్ను ఎక్వైర్ చేసుకోవడానికి ప్రోత్సాహం అందిస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఈ మిషన్ ప్రైవేట్ కంపెనీలను మినహాయించి ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఇప్పుడే చూసాము, ఇండియన్ PSUs మరియు ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇక్కడ ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. కానీ ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. B, 2 only ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఈ క్వశ్చన్ మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ CADకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వీక్లో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి మనం డిస్కస్ చేసాము. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో అంటే ఏప్రిల్ నుంచి మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ పీరియడ్ ఫస్ట్ క్వార్టర్లో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గుముఖం పట్టింది. దాని గురించి ఈ వీక్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాము అండి. ఆ కంటెక్స్లో 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను, 1 by 1 మనం చూద్దాము. కరెంట్ అకౌంట్లో వస్తువులు మరియు సేవలలో వ్యాపారం అంటే ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అలానే విదేశాల నుండి నికర ఆదాయం అంటే ఇన్కమ్ అండ్ నికర కరెంటు బదిలీలు అంటే పేమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో ఒకసారి మనము దీనికి సంబంధించిన పిక్చర్ చూద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకి 2 అకౌంట్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, రెండవది క్యాపిటల్ అకౌంట్. ఏ అకౌంట్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో మనకి తెలిస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ స్టేట్మెంట్ మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి చూడండి. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకి 2 అకౌంట్స్ని చూడవచ్చు, కరెంట్ అకౌంట్ మరియు క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో ఏమున్నాయండి? ట్రేడ్ ఇన్ గూడ్స్, ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. సో మన స్టేట్మెంట్లో వస్తువులు సేవలలో వ్యాపారం, ఎస్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంది. అండ్ విదేశాల నుండి నికర ఆదాయం, ఎస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ కూడా మనకి ఈ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ కాంపోనెంట్లో చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్, నికర కరెంటు బదిలీ ఆదాయం అనేది మనం ఇక్కడ చూడవచ్చు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది.
దీనిని మనము జిఎస్టీగా గుర్తుపెట్టుకోమని చెప్పాను, గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ స్టేట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇన్ఫ్లోలు కరెంట్ అకౌంట్లో భాగం. సో వన్స్ మనం ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే క్యాపిటల్ అకౌంట్లో ఎఫ్డిఐ అనేది ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్స్ కాంపోనెంట్లో మనము ఎఫ్డిఐ ఎఫ్ఐఐని చూడవచ్చు. కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. మనము సెకండ్ స్టేట్మెంట్ని ఓన్లీ డి ఆప్షన్ని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అండ్ మనకి 1 కానీ 3 కానీ తెలియాలి. ఖచ్చితంగా 3 అయితే కాదు, ఓన్లీ 3 కాదు, ఎందుకంటే 1 అనేది ఆల్రెడీ కరెక్ట్ కాబట్టి. సో ఎయిదర్ 1 ఆర్ 1 and 3. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఎఫ్డిఐ మరియు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎఫ్పిఐకి సంబంధించిన మూలధన ఇన్ఫ్లోల ద్వారా సిఏడికి నిధులు సమకూరుతాయి. ఈ స్టేట్మెంట్ కొంచెం వేగ్గా అనిపించిన, అంటే ట్రాన్స్లేషన్లో సరిగా లేకపోయినా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మనం ఎప్పుడు కూడా జీరోకి మనం తీసుకొస్తామండి. ఎందుకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి, జీరో అవ్వాలి. కాబట్టి ఎక్కడైతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉందో ఈ డెఫిసిట్ని మనం ఎక్కడి నుంచి పూర్తి చేస్తాము, ఇక్కడ నిధులని మనము తరలించడం ద్వారా కొంత ఈ కరెంటు ఖాతా లోటు అనేది పోడ్చడం జరుగుతుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి, సి 1 and 3 అనేది కరెక్ట్ ఆప్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తియాన్జిన్ సమ్మిట్ సందర్భంగా ఏ ఆగ్నేయాసియా దేశానికి ఎస్సీఓ డైలాగ్ పార్ట్నర్ హోదా లభించింది? సో మనకి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనము ఇటీవల కొన్ని దేశాలకు సంబంధించిన స్టేటస్ చూసాము. ఎయిదర్ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు, సుమారు మనకి 10 మెంబర్ సభ్య దేశాలు ఉన్నాయి. అలానే అబ్జర్వర్ స్టేటస్ 2 సభ్య దేశాలు ఉన్నాయి. ఏమేంటండి, ఒకటి మంగోలియా, 2 ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ మరియు మంగోలియాలకి అబ్జర్వర్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అలానే డైలాగ్ పార్ట్నర్స్ ఇప్పటి వరకు 14 డైలాగ్ పార్ట్నర్స్ ఉండేవారండి, లైక్ శ్రీలంక, నేపాల్. సో ఇలాగ మనకి కొన్ని దేశాలను చూడవచ్చు. అయితే రీసెంట్ సమ్మిట్లో 25వ ఎస్సీఓ సమ్మిట్లో లావోస్కి, ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ లావోస్కి 15వ డైలాగ్ పార్ట్నర్గా చేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి 10+2+15 టోటల్ 27 కంట్రీస్ భాగస్వామ్యం మనం చూడవచ్చు. ఇందులో మెయిన్ కంట్రీస్ మనకి మెంబర్ స్టేట్స్ మాత్రమే ఉంటారండి, మిగిలినవి 2 పెరిఫెరల్ స్టేట్స్ గా చెప్పవచ్చు. ఈ సభ్య దేశాలలో ఇండియా, పాకిస్తాన్ 2017లో జాయిన్ అవ్వగా 2024లో లాస్ట్ కంట్రీ బెలారస్. సో లాస్ట్ డైలాగ్ పార్ట్నర్ ఏది, లావోస్. అయితే లాస్ట్ సభ్య దేశం, జాయిన్ అయిన సభ్య దేశం ఏది అంటే బెలారస్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, బి లావోస్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇది ఈ వీక్ సెప్టెంబర్ 1st వీక్ నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద వీక్లీ ఎంసీక్యూ. ఐ హోప్ ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి. అండ్ మనము డైలీ క్లాసెస్లో ఏమైనా 1 లేదా 2 పాయింట్లు మిస్ అయినా కూడా ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో దానిని నేను కవర్ చేస్తానండి వీక్లీ ఎంసీక్యూలో. కాబట్టి ఇది కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇది ఈ వీక్ కరెంట్ అఫైర్స్ ఎనాలిసిస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.